బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై ప్రత్యేక కమిటీ భేటీ అయింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో భేటీ అయిన ప్రత్యేక కమిటీ లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడంపై చర్చిస్తూ ఉన్నారు. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ భేటీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతిచారి అందిస్తారు. తిరుపతిచారి. సంధ్య ఈరోజు ప్రగతి భవన్లో కొద్దిసేపటి క్రితము డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీ సమావేశమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అందించే అంశంపైన ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అదేవిధంగా అడ్వకేట్ జనరల్ హాజరయ్యారు. మొత్తం తెలంగాణలో 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో కల్పించాలని ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. ఆ తర్వాత ప్రత్యేకంగా ఆర్డినెన్స్ కోసం గవర్నర్కి పంపింది. గవర్నర్ నుండి రాష్ట్రపతికి కూడా ఆర్డినెన్స్ వెళ్ళింది. మొత్తానికైతే కేంద్రం వద్ద పూర్తిగా ఈ ఆర్డినెన్స్ అటు రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలనే దానిపైన ప్రధానంగా చర్చిస్తోంది. ఇందులో భాగంగా ఒకవైపు న్యాయ సలహాలు తీసుకుంటూ సుప్రీంకోర్టుకు వెళ్లాలా దీనిపైన లేకపోతే వెళ్ళొద్దా అనే విషయంపైన కూడా ఈ సబ్ కమిటీ చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు పార్టీ పరంగా ఇటు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతానికైతే సర్పంచ్, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు ఇతర ఎన్నికల్లో మొత్తానికి 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఒక లక్ష్యంతో మాత్రం ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీకి సూచిస్తోంది. అదేవిధంగా ముందుకు వెళ్లాలని ఒక ఆలోచన చేస్తుంది. అయితే సుప్రీంకోర్టుకు వెళ్తే చాలా సమయం పట్టే అవకాశం ఉంది అనే భావనతో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అయితే సుప్రీంకోర్టుకు ఈ ప్రభుత్వము పాస్ చేసిన బిల్లు పైన సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా అనే దానిపైన కూడా ఈ రోజు చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్ళకపోతే తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, జీవో తీసుకొచ్చి 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో కల్పిస్తూ ముందుకు వెళ్ళాలా, వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉత్పన్నం అవుతాయి అనే విషయాలపైన కూడా ఈ కమిటీ చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం పైన ఒక క్లారిటీ ఈ రోజు రానుంది. ఈ తర్వాత ఇప్పుడు త్వరలో జరిగే ఇటు కేబినెట్ మీటింగ్ లో దీనిపైన చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. సంధ్య, అయితే తిరుపతిచారి, ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ భేటీలోనే స్పష్టత వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉండొచ్చు? అంటే ఒకవైపు ప్రతిపక్షాలు దీనికి సంబంధించి ఎలక్షన్ స్టంట్ గా కూడా అభివర్ణించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే ఒకవైపు ఇటు బీఆర్ఎస్, బీజేపీలు ఇది ఎన్నికల కోసమే చేస్తోంది అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల కోసమే బీసీలకు 42% రిజర్వేషన్లు అంటూ గతంలో లేని విధంగా ఇప్పుడు తీసుకొచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము ఎన్నికల ఎజెండాలోనే పెట్టినాం, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మా ఎజెండాను ప్రకటించినాం, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చెప్పినాం. కాబట్టి దానికి అనుగుణంగానే ఇటు కుటుంబ కుల గణన సర్వే చేసినాం. ఆ సర్వే అనంతరం 42% రిజర్వేషన్లకు సంబంధించి ఒక సర్వే రిపోర్ట్ ఆధారంగా బిల్లును కూడా రూపొందించి బిల్లును కూడా చట్టం చేయడం జరిగింది. దీన్ని ఆ బిల్లును కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రపతి దగ్గర ఉంది. అదేవిధంగా రాష్ట్రపతి ఆ బిల్లుకు ఆమోదం తెలుపకపోతే గవర్నర్ నుండి ఆర్డినెన్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేశాము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మాలో నిజాయితీ ఉంది, చిత్తశుద్ధి ఉంది, బీసీలకు మేము 42% రిజర్వేషన్లు కల్పించడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే కేసీఆర్ ప్రభుత్వమే 50% రిజర్వేషన్లు మించొద్దని చట్టం చేసిన నేపథ్యంలో ఇక ఖచ్చితంగా 42% రిజర్వేషన్లకు ఆటంకంగా మారింది. కాబట్టి మేము బిల్లుకు ప్రతిపాదన తీసుకొచ్చి బిల్లును చేసి పంపాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు చిత్తశుద్ధితో ఉంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి, మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇప్పుడు ఈ రోజు జరిగే కేబినెట్ సబ్ కమిటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళాలా లేకుండా వెళ్లకుండా జీవో తీసుకురావాలా అనే అంశం పైన ఒకటి ప్రభుత్వానికైతే ఈ కేబినెట్ సబ్ కమిటీ సూచించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సంధ్య, రైట్. తిరుపతిచారి.